రైట్, ఇక వార్తలోకి వెళ్తే హైదరాబాద్లోని శంషాబాద్లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రేమ పేరుతో ఒక యువతిని మోసం చేసి గర్భవతిగా మార్చాడు పోలీస్ హోంగార్డ్. అతని పేరు మధుసూదన్. యువతికి స్థానికంగా ఉండేటువంటి ఒక ఆర్ఎంపీతో అబార్షన్ చేయించే ప్లాన్ చేశాడు గర్భవతిని చేసిన తర్వాత. అయితే ఈ నేపథ్యంలో ఆ వైద్యం వికటించి ఆ యువతి పరిస్థితి మరింత తీవ్ర ఆందోళనగా మారి ఆ తర్వాత ఆమె మరణించింది. హాస్పిటల్కు తరలిస్తుండగానే మార్గ మధ్యలోనే మృతి చెందింది. యువతి చనిపోవడంతో ఇప్పుడు ఆ ఆర్ఎంపీ, వైద్యం అందించినటువంటి ఆర్ఎంపీ, ఆమె పేరు పద్మజ, అదేవిధంగా హోంగార్డ్ ఎవరైతే గర్భానికి కారణమైన వ్యక్తి ఉన్నాడో మధుసూదన్, హోంగార్డ్, ఇద్దరు కూడా పరారైపోయారు. సమాచారం అందుకున్నటువంటి వెంటనే శంషాబాద్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని ఉస్మానియా హాస్పిటల్కు తరలించారు. మృతురాలు షాద్నగర్ పరిధిలోని రాయికల్ గ్రామానికి చెందిన యువతిగా పోలీసులు తెలిపారు. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఏదేమైనా కానీ ఈ ఘటన బయటికి రావడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఒక యువతికి ప్రేమ పేరుతో ఒలపన్ని ఆ యువతిని గర్భవతిగా మార్చిన తర్వాత ఆ గర్భవతిని అయినటువంటి ఆ యువతిని ఆ గర్భస్రావం చేయించడానికి ఒప్పించి, లేకుంటే ఒప్పించాడో, బలవంతం చేశాడో, బెదిరించాడో, ఏం చేశాడో తెలియదు. కానీ ఆ హోంగార్డ్ మొత్తానికి ఆ యువతితో తోటి గర్భస్రావం చేయించుకోవడానికి వేరొక ఆర్ఎంపీ డాక్టర్ని కన్సల్ట్ అయ్యాడో, ఆ డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళాడు. ఆమె పద్మజ అనేటువంటి ఒక వ్యక్తి. మన దగ్గర అసలు గర్భస్రావం చేసుకోవడానికే చట్టం పూర్తిగా వీలు కల్పించట్లేదు. ఇది ఒక చట్టం నేరం కూడా మన దగ్గర. అలాంటి పరిస్థితుల్లో ఒక ఆర్ఎంపీ పద్మజ అనేటువంటి వ్యక్తికి డబ్బు ఆశ చూపించాడు ఆమెకి, లేకుంటే ఏం చేశాడో తెలియదు. కానీ ఆమె ఇల్లీగల్ వైద్యాన్ని చేసింది. పూర్తిగా వచ్చిరాని వైద్యం చేసి ఒక యువతి ప్రాణాన్ని బలికొంది. ఎన్నో ఆశలతో జీవితం గడపవలసినటువంటి ఆ యువతి, ఎంతో కాలం ఇంకా జీవితాన్ని చూడవలసినటువంటి ఆ యువతి ఇప్పుడు ఈ లోకంలో లేకుండా పోయినటువంటి ఘటన మనకు కనిపించింది. గతంలో ఇలాంటి ఘటనలు చాలా రేర్గా కనపడ్డాయి. కానీ ఇప్పుడు ఒక హోంగార్డ్ వృత్తిలో ఉన్నటువంటి వ్యక్తి, సమాజంలో అన్ని విషయాలు తెలిసేటువంటి వ్యక్తి మధుసూదన్, ఆ వ్యక్తి కూడా ఇలాంటి పరిణామాలకు పాల్పడ్డం, ఆ యువతి ప్రాణాలను కూడా లెక్క చేయకుండా గర్భస్రావం చేయించడానికి పూనుకోవడం, ఇప్పుడు ఆ యువతినే లోకంలో లేకుండా ఒక రకంగా హత్యనే ఇది. ఈ హత్యకు పాల్పడ్డటువంటి ఘటనకు బాధ్యుడిగా మారినటువంటి మధుసూదన్ పైన కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా డిమాండ్ వినిపిస్తుంది. ఇప్పుడు పూర్తిగా ప్రేమ పేరుతో తొందరపాటు గురవడం, గర్భాలు చేయడం, ఆ తర్వాత చేతులు దులుపుకోవడానికి నానా రకాల మార్గాలను అన్వేషిస్తూ పూర్తిగా ఇలా ప్రాణాల మీదకి తీసుకువచ్చి, అమ్మాయిల ప్రాణాల మీదకి తీసుకువచ్చి వారి ప్రాణాలను కూడా పణంగా పెట్టడానికి పూనుకుంటున్నారు ఇలాంటి దుర్మార్గులు.